MC-4C ట్రైటాన్ సరిగ్గా 10 ఏళ్ల క్రితం భారత్కు విక్రయించాలని అమెరికా శతవిధాలుగా ప్రయత్నించిన నిఘా డ్రోన్ ఇది. ఈ డ్రోన్ల కొనుగోలుకు భారత్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ డ్రోన్లకు అమెరికా చెప్పినంత సీన్ లేదని భారత్కు తెలుసు. పశ్చిమాసియా యుద్ధంలో నాడు భారత్ నమ్మిందే నిజమైంది. అమెరికా పవర్ఫుల్గా చెప్పుకునే ఈ నిఘా డ్రోన్ కనిపించకుండా పోయింది. ఇరాన్ దాడి చేసి ధ్వంసం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇస్లామాబాద్ చర్చల వేళ అంశమే తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవేళ ఈ డ్రోన్ను ఇరాన్ కూల్చేస్తే అదే అమెరికాకు తగిలిన అతిపెద్ద దెబ్బ అవుతుంది. ఆయుధ మార్కెట్లో అమెరికా పతనం కూడా ప్రారంభమైనట్లే. ఇంతకు అసలేంటి MC-4Q ట్రైటాన్ డ్రోన్? కాల్పుల విరమణ తర్వాత కనిపించకుండా ఎలా పోయింది? ఈ డ్రోన్కు సత్తా లేదని భారత్ 10 ఏళ్ల ముందే ఎలా పసిగట్టింది? వాచ్ దిస్ స్టోరీ. వార్ జోన్లో ఊహించని ట్విస్ట్, మరో అమెరికన్ డ్రోన్ మిస్సింగ్. MQ-4C ట్రైటాన్ డ్రోన్ను నిజంగా ఇరానే కూల్చివేసిందా? 10 ఏళ్ల క్రితమే అమెరికా డ్రోన్ని భారత్ ఎందుకు రిజెక్ట్ చేసింది? ఇక్కడ కనిపిస్తోంది సాధారణ డ్రోన్ కాదు, అమెరికా పవర్ఫుల్ గా చెప్పే మోస్ట్ అడ్వాన్స్డ్ నిఘా డ్రోన్. దీనిని ఆకాశంలో ఎగిరే ఒక హైటెక్ నిఘా కేంద్రంగా అమెరికా చెబుతుంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న శత్రువుల్ని సైతం ఈజీగా కనిపెట్టేలా డిజైన్ చేశారు. ట్రైటాన్ దాదాపు 24 గంటల నుండి 30 గంటల పాటు నిరంతరంగా గాలిలో ఉండగలదు. అంటే ఒక్కసారి గాల్లోకి లేస్తే ఒక రోజంతా దిగకుండా నిఘా వేయగలదు. ఇది సుమారు 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. సాధారణ విమానాల కంటే ఎత్తులో దాదాపు 60,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అంత ఎత్తు నుండి చూస్తే వాతావరణంలో అడ్డంకులుండవు. పైగా భూమిపై చాలా పెద్ద ప్రాంతాన్ని కవర్ చేయొచ్చు. ఒక్క రోజులో ఇది సుమారు 70 లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని స్కాన్ చేయగలదు. దీనిలో ఉన్న AN/ZPY-3 MFAS రాడార్ అత్యంత శక్తివంతమైనది. ఇది 360 డిగ్రీల కోణంలో పనిచేస్తుంది. సముద్రం మీద వెళ్లే చిన్న పడవను కూడా 1000 అడుగుల ఎత్తు నుండి చాలా స్పష్టంగా గుర్తించగలదు. మేఘాలు పొగమంచు ఉన్నా సరే దీని రాడార్ లోపలికి చొచ్చుకుపోయి క్లియర్ చిత్రాల్ని తీస్తుంది. ఈ డ్రోన్ కేవలం ఫోటోలు తీయడమే కాదు, కింద ఉన్న ఓడలు ఏ రకానికి చెందినవో, అంటే యుద్ధ నౌకలా లేక వ్యాపార నౌకలా అనేది సెన్సర్ల ద్వారా ఆటోమేటిక్ గా గుర్తించి సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు పంపిస్తుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో అమెరికా దీనిని ఏకంగా $20 కోట్ల, అంటే మన కరెన్సీలో అక్షరాల 1856 కోట్లతో తయారు చేసింది. కానీ ఇప్పుడు ఆ డ్రోన్ కనిపించకుండా పోయింది. హార్ముజ్ జలసంధి సమీపంలో గగనతలంలో సీక్రెట్ మిషన్ సందర్భంగా MQ-4C ట్రైటాన్ మిస్ అయింది. రాడార్ల నుంచి హఠాత్తుగా అదృశ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. MQ-4C ప్రమాదవశాత్తు డ్రోన్ కూలిపోయిందా లేక ఇరాన్ సైన్యం కూల్చివేసిందా అనేది నిర్ధారణ కాలేదు. ఈ నిఘా డ్రోన్ను 2018లో అమెరికా సైన్యంలో ప్రవేశపెట్టారు. యుద్ధంలో కోల్పోవడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా ఇప్పటికే భారీగా నష్టపోయింది. F-15E, A-10 వంటి ఆధునిక యుద్ధ విమానాలు నేలకూలే. MQ-4Cను కోల్పోవడంతో ఆ నష్టం మరింత పెరుగుతోంది. 9 MQ-9 రీపర్ డ్రోన్లను కూడా అమెరికా నష్టపోయింది. MQ-4C డ్రోన్ ఆచూకీ కోసం అమెరికా సైన్యం గాలిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం లేదు. హార్ముజ్ జలసంధిపై 3 గంటల మిషన్ తర్వాత ఈ డ్రోన్ ఇటలీ సిగోనెల్లాలోని తన స్థావరానికి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయింది. అదృశ్యమయ్యే ముందు అత్యంత వేగంగా కిందికి దిగినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపుతోంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 50,000 అడుగుల ఎత్తు నుంచి 10,000 అడుగుల ఎత్తుకు దిగుతున్నట్లు చెబుతోంది. అత్యంత అధునాతనమైన మానవరహిత నిఘా డ్రోన్లలో ఒకటైన MQ-4C ట్రైటాన్ తొలుత సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించి ఆకస్మికంగా ఇరాన్ వైపు మళ్లింది. రాడార్ నుంచి అదృశ్యమయ్యే ముందు 7700 అనే కోడ్ను పంపించింది. ఇది ఒక అత్యవసర సంకేతం. అయితే ఆ అత్యవసర పరిస్థితి ఏమిటన్న దానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అసలు హార్ముజ్ గగనతలంలోకి నిఘా డ్రోన్ ఎందుకు వెళ్లింది అన్నది తెలియరాలేదు. పర్షియన్ గల్ఫ్ చుట్టుపక్కల పర్యవేక్షణ కోసం అమెరికా నావికాదళం గత నెల రోజులుగా MQ-4C ట్రైటాన్ ను ఉపయోగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక రోజు ముందు ఈ నెల 7న ఈ డ్రోన్ ఇరాన్లోని ఖార్గ్ ఐలాండ్ పై చక్కర్లు కొట్టిందని నివేదికలు చెబుతున్నాయి. గత వారం F-15E జెట్ ను ఇరాన్ కూల్చివేసిన తర్వాత సహాయక చర్యల్లో డ్రోన్ పాలు పంచుకుంది. అమెరికా సైన్యానికి తురుపు ముక్కలాంటి డ్రోన్ అదృశ్యం కావడం, ఇప్పటికీ ఆచూకీ లేకపోవడం మిస్టరీగా మారింది. కానీ ఈ మిస్సింగ్ సమయంలో అసలేం జరిగింది?
ఆన్లైన్ ఫ్లైట్ రికార్డింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 కథనం ప్రకారం MQ-4C UAV ఇటలీలోని అమెరికన్ నావల్ బేస్ అయిన సిగోనెల్లా నుండి బయలుదేరి టెహరాన్ మీదుగా పర్షియన్ గల్ఫ్ మీద 3 గంటల పాటు ఎగిరి చివరగా హార్మోజ్ స్ట్రైట్ మీద ఎగురుతూ టెహరాన్ మీదుగా ఇటలీ వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్ భూభాగం మీద కూలిపోయింది. బహుశా టెహరాన్ మీదుగా ఎగురుతూ పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్లినప్పుడు చైనా ఉప్పందించుంటుంది. ఎటు తిరిగి టెహరాన్ మీదుగా ఎగురుతూ ఇటలీ వెళ్లిపోతుందని ఊహించి హార్మోజ్ స్ట్రైట్ దగ్గర కాపు కాచి కూల్చేసి ఉండొచ్చని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. MQ-4Cలో అత్యాధునిక సెన్సర్లున్నాయి, కానీ ఇరాన్ దాడి గుర్తించి ఆపరేటర్ను అలర్ట్ చేయలేకపోయింది. ముందే చెప్పుకున్నట్టు MQ-4Cలో చీకట్లో కూడా చూడగల 360 డిగ్రీల కెమెరా ఉంటుంది. ఇటలీలోని నేవల్ బేస్లోని ఆపరేటర్స్ లైవ్ లో వీడియో చూడగలరు, కానీ ఎలాంటి మిస్సైల్ వాళ్ళకి కనపడలేదు. అంటే అది ఇరాన్ పని అయి ఉండొచ్చని అంటున్నారు. నార్థ్రోప్ గ్రుమన్ MQ-4Cలని గతంలో మనకి అమ్మడానికి ప్రయత్నించింది. భారత నేవీ బోయింగ్ P-8I పెసోడియన్ అనే సబ్మెరైన్ హంటర్ కిల్లర్ ను కొనడానికి ఒప్పందం చేసుకున్నప్పుడు నార్థ్రోప్ తన MQ-4Cని బోయింగ్ P-8I పెసోడియన్ తో కలిపి వాడితే మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని డెమో ఇచ్చింది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో నిఘా పెంచడానికి ఈ డ్రోన్లు భారత్కు ఉపయోగపడతాయని అమెరికా భావించింది. అయితే భారత్ వాటికంటే MQ-9BC గార్డియన్ డ్రోన్లకే మొగ్గు చూపింది. ఎందుకంటే MQ-4C ట్రైటన్ అత్యంత ఖరీదైంది. కేవలం నిఘా కోసం మాత్రమే ఇంత ఖర్చు చేయడం కంటే బహుళ ప్రయోజనాలున్న డ్రోన్లను కొనుగోలు చేయడం ఉత్తమమని భారత్ భావించింది. MQ-9BC గార్డియన్ డ్రోన్లు భారత్ ఎంచుకున్న నిఘా పెట్టడమే కాకుండా శత్రువులపై దాడి కూడా చేయగలవు. నిఘా, దాడి ఈ 2 ఫీచర్లు ఉన్నందున భారత్ ఇందుకే ప్రాధాన్యమిచ్చింది. భారత నౌకాదళం దగ్గర ఇప్పటికే P-8I పెసోడియన్ అనే నిఘా విమానాలున్నాయి. ఇవి సముద్రంపై నిఘా ఉంచడంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. MQ-4C ట్రైటన్ చేసే పనిని ఇవి దాదాపుగా చేయగలవు. అందువల్ల అదే పని కోసం మరో ఖరీదైన డ్రోన్ వ్యవస్థ అవసరం లేదని భారత్ నిర్ణయించుకుంది. ఏది ఏమైనా పవర్ఫుల్ గా చెప్పుకునే డ్రోన్ ఎటువంటి సమాచారం లేకుండా కనిపించకుండా పోవడం అమెరికాకు అన్ని విధాల దెబ్బే.